వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభాభినందన. 25వ అధ్యాయము ఆదికాండం 25, 26, 27 వచ్చిన 26, 27. తరువాత అతని సహోదరుడు బయటికి వచ్చినప్పుడు ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏమండి వీడేం పని చేయడు. యాకోబు బయటికి వెళ్ళడు, ఏమండి గొర్రెలను తోలికెళ్ళడు, లేకపోతే ఆహారం కోసం వేటాడు, ఏమి చేయడు. అమ్మ కూచి అమ్మ దగ్గరుండి వంటలు ఎలా చేయాలో నేర్చుకున్నాడండి. బయటికి వెళ్ళడు. అర్థమవుతుందా? కాబట్టి ఇక్కడ రాయబడిన మాట, ఆ చిన్నవాడు ఎదిగినప్పుడు ఏమండి ఏశావు వేటగాడుగా ఉన్నాడు, ప్రియులారా యాకోబు సాధువుగా ఉన్నాడు. సాధువుగా ఉన్నవాళ్ళు ఎలాగుంటారు చెప్పండి? సామాన్యంగా మోసం చేయటం రాదు కదా. సాధువుగా ఉన్నవాడికి మోసం చేయటం రాదు. కొంచెం అల్లరి చిల్లరిగా లేదా బయట తిరిగేటువంటి ఏశావు లాంటి వాడికి మోసం చేయటం వస్తుంది. జనరల్గా ఇంట్లో ఉన్న వాళ్ళకి మోసం అంటే తెలియదు, కానీ వీడు మోసగాడు. ఇతను దేవుని యొక్క ప్రేమలో ఇక్కడ మనం చూస్తే 28వ వచనం కూడా చదవండి. ఎవరు? ఇస్సాకు ఏశావును ప్రేమించాడు. రెబెకా ఎందుకు? వీడు అమ్మ చుట్టూ తిరుగుతాడు. ఎవరైనా అమ్మ చుట్టూ తిరిగేవాళ్ళంటే వాళ్ళు ఎక్కువగా ఇష్టం. అబ్బాయి అండి నా చాటు బిడ్డ, ఎక్కడికి పోడు నన్ను వదిలిపెట్టి అనేవాళ్ళు కూడా ఉంటారు తల్లులు కొంతమంది. అంటే ఇంకేమి చేయడు, ఇంట్లోనే కూర్చుంటాడు, తినటం తిరగటమే. ప్రియులరా వీడు మాత్రము ఆడేమో తండ్రికి నచ్చాడు, ఈవిడేమో తల్లికి నచ్చింది. దేవుని యొక్క ప్రేమలో ఇప్పుడు మనము చూసినట్లయితే మీకు ఫుట్నోట్లో కనబడుతుంది. అతని పేరు ఏంటని చెప్పారండి? యాకోబు. యాకోబు అనే మాటకి అర్థం రాశారట. ఏమని రాశారు ఫుట్నోట్లో? కింద మోసగాడు. అవుందా? మోసగాడు. ఎవరు రాశారు? ఇది దేవుడే రాయించాడు, మనుషులు రాసింది కాదు అది. దేవుడే అతను ఎలాంటి వాడు అంటే మోసగాడు. అన్న బయటికి రావడానికి ఫస్ట్ ఉంటే వాడిని కాదని వాడిని నెట్టేసి వీడు బయటికి రావడానికి ప్రయత్నం చేశాడు. అర్థమైందా? కడుపులో ఇద్దరున్నారు కవలలు. అయితే వీడు బయటికి రావడానికి ప్రయత్నం చేస్తే వీడు మళ్ళా లాగేసుకొని లోపలికి వెళ్ళిపోతే అప్పుడు పెద్దోడు బయటకు వచ్చాడు, వాడే వేసాడు. వీడు రెండోడు, అంటే మొదట బయటకు వచ్చినవాడు పెద్దోడు అవుతాడు. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే ఇక్కడ మడిమను పట్టుకొనిన వాడు ఏమని రాసింది అక్కడ పుట్టినట్లో? మడిమను పట్టుకొనిన వాడు. రెండవది మోసగాడు. 2 రాస్తున్నాయి అక్కడ. అంటే అన్నను కాదని వచ్చాడు, ప్రయత్నం చేశాడు రావటానికి. రెండవది మోసం చేశాడు అని దేవుడు. ఇంకా వాడు పుట్టాడు, ఇప్పుడే పుట్టకముందే వాడికి ఆ పేరు పెట్టేశాడు దేవుడు. కొంతమందికి మనం పేర్లు పెడతాం కదా, దానికి తగ్గట్టుగా ఉంటారా చెప్పండి? అన్నపూర్ణ అని పెట్టారంట, పిల్లికి బిచ్చం వేయదాన్ని. ధనలక్ష్మి అని పెట్టారంట, ఎప్పుడు బేత్తానమే చినిగిన గుడ్డలే వేసుకుంటుంది. ఆదిలక్ష్మి అంటే ఎవరికమ్మా? అది నీ ఇంటి వాళ్ళకా, మీ పక్కానికి వాళ్ళకా, మీ బంధువులకా? ఎవరికి ఆదమ్మా నువ్వు? ఆదిలక్ష్మి అంట. ఏముంది ఆ లక్ష్మిలో? ఏమీ లే. లక్ష్మి కళే ఉండదు. పళ్ళెత్తు, ముక్కు పక్కకి, సుట్ట బొగ్గలు, ఏమండి నన్నెత్తిన జుట్టు, ఏమంట ఆదిలక్ష్మి అంట, వెంకటలక్ష్మి అంట, సుబ్బలక్ష్మి అంట. అబ్బో ఎన్నెన్ని పేర్లు పెట్టుకుంటారు. లక్ష్మే ఉండదు వాళ్ళ ఇళ్లలో.
చెప్పండి, ఎంతమంది ఇళ్లలో లక్ష్మిని పెట్టుకున్న వాళ్ళ ఇళ్లలో మేము లక్ష్మి కటాక్షం పొంది ఫుల్గా డబ్బులు ఉన్నాయండి మా ఇళ్ళలో అని చెప్పేవాళ్ళు చెప్పండి, ఉండరు కదా. కాబట్టి పేర్లలో ఏం లేదు, పేర్లలో ఏం లేదు. అసలు పేరుకి ఆస్తికి సంబంధమే లేదు. అనిల్ అంబానీ ఎంత ఆస్తిపరుడు ఆలోచించండి. కాబట్టి పేరులో ఘనత ఏమీ ఉండదు, పనిలోనే ఘనత ఉంటుంది, నిపుణతలో ఘనత అనేది ఉంటుంది. కానీ మనమేమనుకుంటామంటే వాళ్ళు అలాగ పెరగాలి, అలాగ ఉండాలని కోరుకుంటూ పేర్లు పెడతాం. కానీ అలాగా లేదు. మా అక్క పేరు శోభారాణి, పళ్ళెత్తుది, శోభస్కరమే లేదు ముఖంలో కదా. అలా పెడతారు, ఇంట్లో ఏదో వాళ్ళకు అనుకూలంగా ఉండాలని పెట్టుకుంటుంటారు. దేవుని యొక్క ప్రేమలో 28వ వచనంలో ఇస్సాకు ఏశావుని, రెబెకా చెప్పండి యాకోబుని ప్రేమించింది. ఇక్కడ మనం చూసినట్లయితే ఈ యొక్క అన్నని మోసగించాడు. 29వ వచనం నుండి చదవండి. ఏమంటే మీళ్ళల్లో కూడా ఇలాగే చేస్తారా? ఒక అక్క, ఒక చెల్లె, ఒక అన్న, ఒక తమ్ముడు ఉన్నారు. సరే, వాళ్ళు నీ ఇంట్లో మాంసం వండుకున్నావు, అక్క కొంచెం కూర ఇవ్వ అని అడిగారు. అరే నీకు కూర వేయాలేనంటే నువ్వు మాకు ఇంత డబ్బులు ఇస్తే నీకు కూర వేస్తా అన్నదనుకోండి, ఏమంటారు దాన్ని? అసలు వాళ్ళిద్దరి మధ్య బంధం ఉందా, ప్రేమ ఉందా? అరే అన్నొచ్చి అడుగుతున్నాడండి, ఆకలిలో ఉన్నాడు, కూరగాయలు చెప్పాను, వీడు అమ్మ కూర్చొని వీడు వండుతున్నాడు, చిక్కుడుగాయ కూర వండుతున్నాడు, అమ్మలేదు ఇక్కడ, వీడొక్కడే. చూడండి అక్కడ పరిస్థితి, అమ్మలేదు. అమ్ముంటే అమ్మని అడిగేవాడేమో, కానీ వీడే ఉన్నాడు, ఆకలేస్తుందిరా కొంచెం కూర పెట్టరా అంటే వాడు ఏమన్నాడంటే నీ జ్యేష్ఠత్వాన్ని నాకు ఇస్తే. బేరం పెట్టాడండి. అలాంటి వాళ్ళు ఉంటారు కదా, ఉన్నారు కదా, మీ అక్క చెల్లెళ్ళలో అన్నదమ్ముళ్ళు ఉంటారు కదా, ఉంటారు. పిల్లలు బేరం పెట్టి జ్యేష్ఠత్వాన్ని ఇస్తే కానీ, జ్యేష్ఠత్వం అంటే అర్థం ఏంటో తెలుసా చెప్పండి? ఇంటికి వారసుడు అని అర్థం. మొట్టమొదటి వాడికే వారసత్వం వస్తుంది ఎవరికైనా సరే. ఒక తండ్రి చచ్చిపోయాడు అనుకోండి, నిజంగా ఆ ఇంట్లో కనుక ఆ యొక్క పెద్ద కుమారుడు కనుక ఉంటే అతనే బాధ్యతలు తీసుకుంటాడు, అతనికే వస్తాయి అన్నీ కూడా. జ్యేష్ఠత్వం హక్కు, జ్యేష్ఠుడిగా పుట్టడం అనేది ఒక హక్కు. ప్రియులరా, ఆ హక్కుని ఇతను కోల్పోయాడు. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో దాని గురించి వాడు ఎంతగా ఏడ్చినను తిరిగిది రాలేదు అని రాశాడు. దేవుని యొక్క ప్రేమలో 27వ అధ్యాయము 12వ వచనం, 27, 12వ వచనం. ఏమని చెప్తున్నాడు? 27వ అధ్యాయము 12వ వచనంలో, అమ్మా నువ్వేమో పోయి అబద్ధం చెప్పమంటున్నావు, నేనే ఏశావునని చెప్పమంటున్నావు. మరి నాన్నగారు నన్ను కనుక చూస్తే, తడివి చూస్తే, మరి నేను అతనిలాగా రోమాలు లేవు నాకు, ఏశావుకు రోమాలు ఉంటాయి, రోమాలు లేవు నాకు. కాబట్టి అతని దృష్టికి నేను వంచకుడు అంటే మోసగాడు, వంచకుడు అంటే మోసగాడుగా తోచిన ఎడల నా మీదకి శాపమే కానీ ఆశీర్వాదము తెచ్చుకున్నానని చెప్పాను. అబద్ధం ఆడమని చెబుతుంది ఎవరు? తల్లే. నాన్నను మోసం చేయమని చెబుతుంది ఎవరు? తల్లే. వీడు ఒప్పుకుంటున్నాడా పాపం? లేదు కదా. అయినా కూడా ఆల్రెడీ వీడికి ఏ గుణం ఉంది? ఇందాక చదువుకున్నాం,
మోసగించే గుణం ఉంది. అన్న దగ్గర తీసేసుకున్నాడుగా, ఆల్రెడీ చిక్కుడుకాయ కూర ఇచ్చి జ్యేష్ఠత్వాన్ని తీసేసుకున్నాడుగా. ప్రియులారా, ఇప్పుడు ఏమి తీసుకోవడానికి పంపిస్తుంది తల్లి? ఆశీర్వాదాలు తీసుకోవడానికి. అంటే ఇందాకనే మనం చదువుకున్నాం, తండ్రికి ఏమో ఏసావు అంటే ఇష్టం, తల్లికి ఏమో యాకోబు అంటే ఇష్టం. కాబట్టి ఒకే తల్లికి పుట్టిన ఇద్దరు పిల్లలు ఉన్నా ఒకళ్ళని ప్రేమిస్తూ ఉంది, ఒకళ్ళని ద్వేషిస్తూ ఉంది. ఉందా మీ ఇంట్లలో కూడా? ఒకే తల్లి ఒకళ్ళని ఎక్కువగా ప్రేమించి ఒకళ్ళని తక్కువగా ప్రేమించే తల్లులు కూడా ఉంటారు. ప్రియులారా, అలాగే జరిగింది ఇక్కడ. అలాగే జరిగి ఆశీర్వాదాలు పెద్దోడికి వద్దు, చిన్నోడికి నాకు ఈడికే కావాలి, ఎందుకంటే వీడిని నేను ప్రేమిస్తాను. దేవుని యొక్క ప్రేమలో ఎంత మోసమో చూడండి. తల్లి కూడా మోసమే, కొడుకు మోసమే. కళ్ళు కనపడినటువంటి తండ్రిని మోసగించారు కదా. సరే, చివరికి ఎట్లాగైతే 18వ వచనం చదవండి. అయిపోయింది, ఫినిష్. ఏమన్నాడు యాకోబు? అబద్ధం చెప్పాడుగా. ఎవరు వెనకాల నుండి నడిపించారు? తల్లి. ఓ తల్లులారా, మీ పిల్లల్ని మీ ఇంట్లో మీ ఆయన ఉండగా ఎవరన్నా వచ్చి అడిగితే లేరని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉండొచ్చు. దేవా, అబద్ధం ఆడకండి. తల్లులే పాపం చేయించేది పిల్లల చేత. చెప్పు నానా లేడు, బయటికి వెళ్ళాడని చెప్పు. దొంగలు ఎక్కడో లేరు, బైబిల్లోనే ఉన్నవాళ్ళు వెళ్ళాడు. ఈ తల్లులు, అమ్మ రిబకా లాంటి తల్లులు ఎంతమంది ఉన్నారో. అసలు మేము ఎప్పుడూ అబద్ధం ఆడలేదండి, మా పిల్లల చేత ఎప్పుడు అబద్ధం చెప్పించలేని అన్నాడు. చేతులు ఎత్తండి చూద్దాం. ఒక్కడున్నాడు. రిబకా బ్యాచ్. ఏమండి, పాపం పిచ్చి తండ్రి ఇస్సాకు లాంటి తండ్రులు ఉంటారు, ఏమండి రిబకా లాంటి తల్లులు ఉంటారు. కాబట్టి ఇక్కడ చెప్పేశాడు ఏమని, నేను ఏశావును. ఇంకో మాట అన్నాడు, నీ జ్యేష్ఠ కుమారుడు. ఎందుకని? ఏశావు జ్యేష్ఠ కుమారుడు కదా, ఆల్రెడీ జ్యేష్ఠత్వం వీడు తీసేసుకున్నాడు, ఏశావు వేషం వేసుకున్నాడు. అవన్నీ కూడా డ్రెస్ కూడా మార్చుకుంటాడు. అప్పుడు తండ్రి 20వ వచనంలో, ఇస్సాకు నా కుమారుడా, ఇంత తొందరగా ఎట్లా వచ్చావు, ఇంత తొందరగా ఎట్లా దొరికింది నీకు? అనుమానం వచ్చింది వాళ్ళ నాన్నకి. ఇంకొక అబద్ధం. ఎక్కడికి తీసుకొచ్చాడు వీడు? మందలో, అంటే ఇంట్లో కట్టేస్తారు కదా, ఆ మందలో తీసుకొచ్చాడు. ఇంకా ఏమని చెబుతున్నాడు? దేవుడిని అడ్డం పెట్టుకుంటున్నాడు. దేవుడిని అడ్డం పెట్టి నీ దేవుడైన యెహోవా నా ఎదుటికి దాన్ని రప్పించాడు. ఎంత మోసం అండి! ఎన్ని అబద్ధాలండి జీవితంలో. ఇన్ని అబద్ధాలు ఆడినా దేవుడు యాకోబును ప్రేమించాడు, ఏశావును ద్వేషించాడు. ఈయన వాక్యాలు చదువుతున్నప్పుడు ద్వేషించే వాళ్ళనే దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు, అబద్ధాలు చెప్పే వాళ్ళని దేవుడు ఎక్కువ ప్రేమిస్తున్నాడు, పాపం చేసిన వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాడు, మోసం చేసిన వాళ్ళని ఎక్కువ ప్రేమిస్తున్నాడు. అబద్ధాలు చెప్తూ తండ్రిని మోసగించినటువంటి యాకోబుని ప్రేమించాడు, ఏశావుని వదిలేశాడు. దేవుని యొక్క ప్రేమలో 27వ అధ్యాయము 27వ వచనం. పాపం పిచ్చాడు కదా తండ్రి, పైన వేసుకున్న డ్రెస్సును చూసి కళ్ళు కనపడవు కదా, తడివి చూస్తే ఏశావు యొక్క శరీరం మీద ఉన్న వెంట్రుకల్లాగా ఆ గొర్రెబొచ్చు ఉన్నటువంటి డ్రెస్ వేసుకొని వెళ్ళాడు పైన కప్పుకొని. తండ్రి ఏమో చేతులు అట్ట తడివి చూస్తే బొచ్చులాగానే కనపడింది ఆయన. పాపం దీవించేశాడండి. దేవుని కొంతమంది అబద్ధాన్ని ఎక్కువ ప్రేమిస్తారు, నిజాన్ని ప్రేమించరు. ప్రియులరా, ఆ 28, 29, 30 వచనం దాకా ఆ దీవెనలు కనపడతాయి మీకు. ఎవరి దగ్గర?
27, 28, 29 ఈ 3 వచనాల్లో కనబడుతుంది. మరి ఇప్పుడు 35, 36కి రండి. ఎందుకని? ఇప్పుడు పెద్ద కొడుకు వచ్చాడు, నానా అన్నాడు. అరే ఇందాక వచ్చారు కదా ఆవిడ, ఓరి నాయను ఇందాక వచ్చాడు అన్నీ పెట్టిపోయాడు, దీవెనలను ఇచ్చేసా నేను. అటైతే నీ యొక్క తమ్ముడు సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెన తీసుకొని పోయి. ఇది కూడా దేవుడి ప్రణాళికే. ఏశావుకు దీవెనలు లేవు, చిన్న కొడుకు అయినటువంటి యాకోబుకే దీవెనలు ఇచ్చాడు దేవుడు. ప్రియులారా, అయితే ఇది శరీర సంబంధమైన దీవెన, ఆత్మ సంబంధమైన దీవెన కాదు ఇది. ప్రియులారా, ఆలోచన చేయండి. 39, 40 వచనాలు చూద్దాం. ఏమని? శాపం వచ్చింది ఇతనికి, దీవెనలు లేవు పెద్దోడికి. తండ్రి చెప్తున్నాడు, భూసారము లేక ఆకాశము మంచు లేకయు ఉంటుంది, నీవు మళ్ళా చూడండి, తమ్ముడికి దాసుడు అయిపోతావు. నీవు తిరుగులాడుచుండగా నీ మెడ మీద నుండి, చూసారా, శాపాలే వచ్చాయి అతనికి. తీసుకుపోయాడుగా దేవుని. మీ ఇంట్లో ఉన్నటువంటి నగలు, డబ్బు, విలువైన వస్తువులు అన్నీ తీసుకుపోయారనుకోండి, నీకేం మిగులుతాయి? ఏమంటే పగిలిపోయిన కుర్చీలు, ఇరిగిపోయిన సట్లు, ఏగా వాటికి విలువ ఎక్కువ కాదు కదా. దేవుని యొక్క ప్రేమలో 41వ వచనం, తన తండ్రి యాకోబుకి ఇచ్చిన దేవుని నిమిత్తము. ఇప్పుడు ఏం జరిగింది చెప్పండి? పగ వచ్చేసి ఏమనగా ఏశావును చూడండి, సారీ, దేవుని ప్రేమ పగ వచ్చిందండి. వీడు నన్ను 2 సార్లు మోసం చేశాడు, జ్యేష్ఠత్వాన్ని తీసుకున్నాడు, ఇప్పుడు రావలసిన దీవెనలు తీసేసుకున్నాడు, కాబట్టి వీడిని చంపాలి. ఇందాకేమన్నాడు వాళ్ళ నాన్న? కత్తితో నువ్వు బతుకుతావు అన్నాడు కదా, అన్నాడా? పైన నీవు నీ కత్తి చేత బతుకుదు అంటే కత్తి ఏం చేస్తుంది? ఇప్పుడు చంపడానికేగా, తమ్ముడిని చంపడానికి. ప్రియులారా, ఇప్పుడు 43వ వచనానికి రండి. కాబట్టి సహజంగా చేసేది అదే. ఎవరైనా చంపుతానని వాడు వస్తూ ఉంటే ఏం చేయమంటుంది? అమ్మ మళ్ళా ఇక్కడి నుంచి పారిపోరా బాబు, మా అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళు అని. అమ్మోళ్ళ ఇంటికి వెళ్ళకూడదు అసలు. ఎందుకు చెప్పండి? వాళ్ళు విగ్రహారాధికులు, వీళ్ళ అమ్మోళ్ళు విగ్రహారాధికులు. అక్కడికి వెళ్ళకూడదు. చాలామంది వెళ్తారు అట్లా. మన బంధువులకు రక్షణ పొందిన తర్వాత మళ్ళా వాళ్ళు పూజలు చేసే చోటకి లేదా పూజలు చేసే సమయాలకి వాళ్ళు పిలిచినప్పుడు కొంతమంది వెళతారు. వెళితే నీకు దయ్యాలు పట్టుకుంటాయి. ఆ తర్వాత ఎంత ఏడ్చినా పోయి గ్యారంటీకి పో. అవి పట్టుకొని లాగుతూనే ఉంటాయి, నిన్ను వెనక్కి లాగుతూనే ఉంటాయి. పిల్లరా, బైబిల్లో ప్రకటన గ్రంథంలో అదే చెప్తాడు. ఏమని? ఉంటే చల్లగుండు, లేకపోతే వ్యర్థం. లేదా ఉంటే ఇటుండు, లేదా రాజుల గ్రంథంలో అంటాడు 2 తలంపుల మధ్య మీరు ఎందుకుంటారు? విమర్శకులను నేను ద్వేషిస్తున్నాను. 2 తలంపులు ఉండకూడదు. ఈయన దేవుడైతే ఈయన వైపు ఉండు, వాళ్ళు దేవతలు దేవుళ్ళు అని అనుకుంటే, వాళ్ళు కావాలనుకుంటే నువ్వు అటే వెళ్ళిపో. 2 పడవల మీద కాళ్ళు ఎందుకు కదా? అండ్ ఒక ఆమె మరి పూర్తిగా హిందువుల్లో ఉంది. ఆమెకి ఎవరో చెప్పారంట, వేళంగిని పోయి మొక్కుకుంటే మనకు మంచి జరుగుద్ది అని. సరే మొక్కుకుంది. ఆడామే మొక్కుకుంది. ఏమని? నాకు గుండు గీయించుకుంటాను వేళంగి వచ్చి. వేళంగిలో గుండు గీస్తాడు. సరే ఒప్పుకున్న తర్వాత ఆమెకు మంచి జరిగింది. పిల్లలు ఆలోచించే చక్కగా దేవుని ప్రేమిస్తున్న పిల్లారా,
కుటుంబం కలిసి వెళ్ళంగిపోయారు. బాగా జరిగింది. గుండు కొట్టించుకున్నారు. అక్కడేదో ఒక గది కూడా ఇచ్చారట. ఆ గదిలో ఉన్నారు. తిరిగి ప్రయాణమై వస్తున్నారు. వస్తూ ఏం చేశారంటే అక్కడ ఒక సముద్రం కనపడింది. సముద్రం దగ్గర చూసుకొని పోదాంలే, ఎమ్మటే ఎందుకు, మనకు రేపటికి ఉంది కదా టికెట్, ఈ యొక్క సాయంకాలం ఎంజాయ్ చేసిపోదామని సముద్రం దగ్గరికి పోయారు. పిల్లలు ఆలోచించేయండి. గుండు కొట్టించుకుంది, కోరిక తీరింది, మంచి జరిగింది, అన్నీ జరిగాయి. అందరూ పిల్లలు అందరూ కలిసి నీళ్ళల్లో ఎగురుతున్నారు. అనుకోకుండా ఈమెకి ఒక అల వచ్చింది. ఆ అల వచ్చినప్పుడు ఈమె బ్యాలెన్స్లో లేదు, అంటే పిల్లలతో ఆడుతూ ఉంది కదా, బ్యాలెన్స్లో లేదు. వెనకాల నుండి ఈమె నీళ్ళల్లో రండి అంటుందంట. అంతే ఆలోచింది, లాగేసింది. మనిషి కనపడలా. గుండు గీయించుకుంది, కోరిక తీరిందని వచ్చింది. కానీ మరి దేవుడు ఎందుకు కాపాడలే ఈమెని? ఆలోచించి దేవుని యొక్క ప్రేమలో దేవుడు ఒక మాట అంటాడు, ఇక్కడ దేవుడు ఉన్నాడు అక్కడ దేవుడు ఉన్నాడు అంటే మీరు వెళ్ళకండి, ఇక్కడ క్రీస్తున్నాడు అక్కడ క్రీస్తున్నాడు అంటే వెళ్ళకండి అని చెప్పాడు. మనం ఏం చేస్తాం? అక్కడెవడో దేవుడు ఉన్నాడంట, ఇక్కడెవడో దేవుడు ఉన్నాడు. ఏమంటే గుణదల్లో పోవాలా, ఏళంగి పోవాలా చెప్పండి, లేకపోతే సాగర్ పోవాలా? నువ్వు పోతూ ఉన్నావు అని అంటే అపాయాన్ని కొని తెచ్చుకుంటున్నావు అని అర్థమవుతుందా మీకు? చాలామంది చేసే పనులవే. చాలామందికి అర్థం కానిది కూడా అదే. ఎవరి పక్షాన ఉన్నా నువ్వు? దేవుడి పక్షాన, సాధారణ పక్షాన? తేల్చుకో. చూడండి 28వ అధ్యాయం 3వ వచనం. ఎవరు? తండ్రే. ఈ దీవెనలన్నీ ఇచ్చి పంపాడు. మళ్ళా పెద్దవాడికి లేవు, నీకు అనగా నీకును నీతో కూడా నీ సంతానం, ఇంకా పెళ్ళి కూడా కాల వీడికి, వాడి పిల్లలకు కూడా అట్ట. అబ్రహామునకు అనుగ్రహించిన ఆశీర్వాదము దయచేయునుగా కానీ అతన్ని దీచు. మనం ఆదికాండం 12వ అధ్యాయము 7వ వచనంలో అబ్రహాముకు దేవుడు దీవెన ఇచ్చాడు. అదండి తాతకి దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని తండ్రి చెప్తా ఉన్నాడు కొడుక్కి. అర్థమవుతుందా మీకు? ఏదైతే అబ్రహాంకి ఇచ్చాడో ఆ ఆశీర్వాదాన్ని ఈ చిన్న కొడుకు అయినటువంటి యాకోబుకి ఇచ్చాడు. దేవుని ప్రేమించాడు. 10వ వచనం చూడండి. 10వ వచనం నుండి 22వ వచనం దాకా వద్దులేండి, ఇదంతా పెద్ద మ్యాటరు. బేర్షిబాకి బయలుదేరి హారాన్ వైపు వెళ్ళొచ్చు. ఒక చోట అతను పొదుగు కిందని ఆగిపోతాడు. అక్కడ ఒక రాయి తీసుకొని పడుకుంటాడు. ఇప్పుడు అతనికి ఒక కళ వస్తుంది. అది దేవుడు కళ. దేవుని యొక్క ప్రేమలో దేవుడు దర్శనం వస్తుంది. 19వ వచనం చూడండి. 19వ వచనం. లూజు మంది కూడా స్క్రూ లూజు మనకి ఎక్కువ కాదా? ఆ పక్కింటి ఆమె చెబితే ఆ మాట అంటది ఈమె కోడలు. ఎదురింటి ఆమె చెబితే ఆమె మీ అత్త తెలుసా అందంట. నాకు తెలియదండి అందంట. చెప్పిందంట. చెప్పంగానే వినేసిందంట. వినేసేసి ఇక రోజు అత్తను బాగా చూసుకునే ఆమె కోడలు పిలుస్తుంటే ఏంది అంటా ఉందంట. ఎవరు మాటలు వింటా ఉంది కోడలు? ఏమండి, ఆ కోడలు కొత్తది కదా, ఊరికి కొత్తది, అక్కడ ఉన్న వాళ్ళు ఎవరో తెలియదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తెలియదు. కానీ అత్త ఇంట్లో లేనప్పుడు ఆమెని రహస్యంగా ఇచ్చింది. మీ అత్త సంగతి తెలుసా అందంట. ఏమైపోయింది? ఆసక్తి ఎక్కువ. కోడళ్ళకి అత్తల గురించి చదువుతుంటే ఆసక్తి ఎక్కువ. మంచి చదువుతున్నారా? మంచి చదివితే మంచిదే, కుటుంబం బాగుంటుంది.
కాబట్టి దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, ఇక్కడ దేవుడు దర్శనమిచ్చి చెప్తున్నాడు ఏమని, ఇప్పుడు అతను ఉన్నటువంటి స్థలము బేతేలు. బేతేలు అని అంటే కింద ఫుట్నోట్లో ఉంటుంది చూడండి, దేవుని మందిరం. బేతేలు సహవాసం అంటారు, అంటే దేవుని సహవాసం. ఇప్పుడు ఇతను బేతేలు అనే స్థలములో దేవుడి యొక్క సహవాసాన్ని కలిగి ఉన్నాడు, దర్శనాన్ని పొందాడు. దేవుడు అతనికి కూడా దీవెనలు ఇచ్చాడు. వెళ్ళారా ఆలోచన ఏమని 20వ వచనం, అప్పుడు యాకోబు నేను తిరిగి ఇప్పుడు దేవుడితో కూడా చూడండి షరతులు పెట్టాడు. ఏంటంట, నువ్వు గనక నాకు తోడుగా ఉండి క్షేమంగా నేను వెళ్ళి మళ్ళా క్షేమంగా నేను తిరిగి వెళితే, నన్ను కాపాడితే మార్గంలో, అప్పుడు మళ్ళా అంతేకాకుండా తినటానికి ఆహారం, ధరించుకోవడానికి వస్త్రాలు ఇవి కూడా కావాలంట. ఏమండి, నాకు దయచేస్తే అప్పుడు నీవు నాకు దేవుడు. ఒకవేళ ఇలాంటి ప్రార్థన మీరు కూడా చేస్తారా? చేయబాకండి. ప్రభువా, నేను కూడా ఒక 50,000 రూపాయల చీర, మరి అలాగే ఒక 30,000 రూపాయల గాజులు, ఒక 20,000 రూపాయల చెప్పులు కావాలి ప్రభువా, అలా చేస్తే నేను నాకు దేవుడు అనబాకండి. వాడు బుద్ధిహీనుడు, మొదటి నుంచి మోసగాడు కదా, ఎప్పుడు ఏదో ఒకటి కావాల్సిందే. ఒక సినిమాలో ఎవడో అంటాడు, ఇదంటే ఈ పని చేస్తానయ్యా, నాకేంటి అంటాడు. అంటే ఏ పని చేసినా వాడు డబ్బు తీసుకోకుండా చేయడు. చాలామంది ఉన్నారు అలా. మాకేంటి, కాగితం సంతకం పెడతానమ్మా, మరి నాకేంటి, ఎంత అయ్యారు చెప్పండి, అయ్యి ఒక 5,000, 5,000 లేదా 2-3,000 తీసుకోండి, సరే 4,000 చివరికి సంతకం పెట్టినందుకు 4,000 5,000 ఇంకా. మన గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరులో కూడా దేవుని ప్రేమిస్తున్న ప్రియులారా, ఆ లోపలికి పోయేయడానికి వాడికి 100 రూపాయలు ఇస్తే పంపిస్తారట. ప్రతిదీ లంచాలే. ప్రియులారా, తోటకూర కొనడానికి వెళ్ళి ఎంత అంటే 20 రూపాయలు. ఏందమ్మో 20 రూపాయలు చదువుతున్నావు పెద్ద, 10 రూపాయలకి రాదు. వాడు 100 అడిగితే 100 ఇస్తావే. లంచవాడు సంతకం పెట్టినందుకు 1000 అడిగితే ఇస్తావే. కూరగాయలు అమ్ముకొని నీ ఇంటి ముందుకు తీసుకొచ్చి అరుచుకుంటూ పోయి మాటికి దించి ఎత్తుకొని పోతూ ఉంటే ఆమెకు 1 రూపాయి ఇవ్వడానికి ఏం మాయరాదు కదా. ఎంత బాధ అండి. ఎంత సంపాదిస్తారండి వాళ్ళు? రోజుకి ఏమైనా 1000 సంపాదిస్తారా? ఆమెను అడిగాను, అమ్మ ఎంత వస్తుంది నీకు? అంత అప్పుడు 200 వస్తాయి. 200, దాంట్లో 50 రూపాయలు వాళ్ళ ఊరి నుంచి వచ్చినందుకు పోయినందుకు అవుతాయి అంట. 150 అంటే మిగిలేదు. పొద్దునెప్పుడో 4 గంటకో 5 గంటకో వస్తుందంట. వాళ్ళు తిరిగి వెళ్ళేసరికి మధ్యాహ్నం అవుద్దంట. సంపాదించేది 200. దాంట్లో మనము గీ ఇచ్చి అడుగుతాం. దేవుని ప్రేమిస్తున్న ప్రేమ అది లంచాలు అడిగితే ఇచ్చేస్తాం. ఇలా ఆలోచించేయండి. దేవుడి దర్శనం వచ్చింది. బేతేలు అంటే దేవుని మందిరం. 29వ అధ్యాయం 15వ వచ్చింది. ఇప్పుడు మామ దగ్గర దేనికి వెళ్ళాడండి? వాళ్ళ అమ్మ ఏం చెప్పింది? అక్కడ పెళ్లి చేసుకున్నామని పంపారు. ఎవరు వాళ్ళు? మామయ్య అవుతాడు. వీళ్ళకి అన్న, వాళ్ళ అమ్మకి అన్న కూతురు. పెళ్లి చేసుకొని రా బాబు, ఇక్కడ వాళ్ళు వద్దులే అని పంపించారు 2 అమ్మ నాన్న. ఇప్పుడు అక్కడికి పోతే మామ ఏమంటున్నాడు? జాబ్ ఇచ్చాడండి. జీతం అంటే ఏంటి? జాబ్ చేస్తేనే కదా జీతం వచ్చేది. అంటున్నాడు చదవండి. దేవుని ప్రేమిస్తున్నప్పుడు జీతం ఎంత కావాలో అడుగు అని యాకోబును అడిగాడు.
దేవుని యొక్క ప్రేమలో ఆలోచన. మామ దగ్గర జాబ్ చేస్తాడు. 18వ వచనం చదవండి. పెద్దదేమో జబ్బు కళ్ళది, అంటే రాత్రులు కనపడదు, రేచేయగడు అనుకుందాం. ప్రిల్లరా, అంత అందగత్తె కాదు, రాహేలు భలే అందగత్తె. అయితే వీడేం చేశాడు, ఇద్దరిలో చిన్నదాన్ని నేను ప్రేమించాను అని ఎన్ని సంవత్సరాలు జాబ్ చేశాడు? 7 ఏళ్ళు. ఇప్పుడు ఎన్ని ఏళ్ళు లవ్వు చిన్నదానికి? చిన్నదాన్ని ప్రేమించడం ఎన్ని ఏళ్ళు పట్టింది? 7 ఏళ్ళ తర్వాత ఇస్తానని చెప్పాడు. మొదట ఏం చెప్పలా, ప్రేమించేసుకుంటా ఉన్నారు ఇద్దరు. 7 ఏళ్ళు ప్రేమించారు. దేవుని యొక్క 20వ వచనం. ఎట్లాగున్నాయంట? 7 ఏళ్ళు చాలా ఈజీగా గడిచిపోయాడు ప్రేమిస్తున్న ప్రియ బిడ్డ. 7 సంవత్సరాలు రాహేలు కోసం. 23. ఇప్పుడు వాడు ప్రేమించింది రాహేలు, మామగారు వచ్చింది లేయా. ఇప్పుడు వాడు ఇంతకాలం మోసం చేసి వచ్చాడుగా, ఇప్పుడు మామ మోసం చేయడం మొదలుపెట్టాడు. టిట్ ఫర్ టాట్ అంటారు. నువ్వు చేసిన పని నీకే తిరిగి వస్తుంది అన్నాడు. కానీ ఇదంతా కూడా దేవుడు ఉద్దేశాలు. ఎందుకంటే ఇద్దరికి పిల్లలు ఉండాలి, వీడికి పిల్లలు పుట్టాలి, ఆ పిల్లల్ని నేను దీవించాలి అని దేవుడి ప్రణాళిక ఇదంతా. అయినా కానీ గుడ్డిదాన్ని చేసుకున్నాడు. నా ఫ్రెండ్ ఒకడు ఒక కుంటి అమ్మాయిని చేసుకున్నాడు. ఆ అమ్మాయి కాళ్ళు పోలియోతో కాళ్ళు పడిపోయాయి, కోట్లాస్తుంది. సరే ఏమిట్రా ఆ అమ్మాయిని చేసుకున్నావు, ఆ ఇంటికి పెద్ద పిల్ల చేసుకున్నావు అని అడిగాను. జనరల్గానే అడిగితే అరే నీకు చెప్పకపోవడం ఏంటి, నిజం చెప్పేస్తున్నా నీకైతే, ఎవరికి చెప్పలే ఇంతవరకు. ఏంటి అంటే ఆ అమ్మాయికి ఒక చెల్లెలు ఉందిరా కదా, ఆ పిల్లని నేను చేసుకుంటాను. అర్థమైందా? ఇప్పుడు నా భార్యకి చెప్పి మా పరిస్థితి కదా, మరి నేను మాటికి బయటికి చెప్పలేను కదా, మరి మీ చెల్లెల్ని కూడా నాకు వివాహం చేసేటట్టు చేయమని అడిగాడంట. ఆ పిల్ల కూడా ఒప్పుకుంది. పాపం ఎక్కడో మా అక్కకి కష్టాలు వస్తాయేమోలే భావన కాదంటే అని చెల్లి కూడా ఒప్పుకొని ఇద్దరు పెళ్లి చేస్తున్నారు. మొత్తం ఆస్తి ఇడికే. ఇప్పుడు మంచి పిల్ల దొరికింది, కుంటి పిల్ల అయితే అయింది ఇది, మరి మంచి పిల్ల దొరికింది, 2 భార్యలు. మరి ఇప్పుడు యాకోబు పరిస్థితి కూడా 2 భార్యలు. మామూలు వాళ్ళు కాదు వీళ్ళు. అది గుడ్డిది. ఇందాక నేను చెప్పిన అమ్మాయేమో కుంటిది. ఒక్క దెబ్బకి 2 పిట్టలు. భలేగా ఉంది కదా. దేవుని ప్రేమిస్తున్న ప్రియ బిడ్డలారా, మామ యాకోబుని మోసం చేశాడు. 27వ వచనం. 27, 29, 27. మీరు ఎక్కడికి పోవద్దు. ఇప్పుడు రాహేల్ని ఇవ్వాలంటే మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చేయాలంట? మళ్ళీ 7 సంవత్సరాలు. నాయన ఎవడైనా తట్టుకుంటాడు ఈ లోకంలో? సంవత్సరం తిరగకముందే లేదా 2 సంవత్సరాలు కాగానే ఎప్పుడు చేసుకుందాం అని రందిలో ఉంటారు. ఇప్పుడు ఒక 7 సంవత్సరాలు అయిపోయింది, అక్కనిచ్చారు. మళ్ళా అంటున్నాడు మామ, మళ్ళా మోసం చేశాడు. ఎమ్మటే ఇచ్చాడా? ఇవ్వలా. మళ్ళా 7 సంవత్సరాలు చేయి నా దగ్గర పని, అప్పుడు ఇస్తా. ఎన్నిసార్లు మోసం చేశాడు? 2 సార్లు. అంతకుముందు ఎన్నిసార్లు మోసం చేశాడు అన్నది? 2 సార్లు. ఇంకా ఉంది, నాన్న కూడా మోసం చేశాడుగా. ఆ లెక్క కూడా వస్తుంది చూడండి. దేవుని యొక్క ప్రేమలో 28.
14 ఏళ్ళ తర్వాత ఇచ్చాడండి. ఒకవేళ వీడు 20 సంవత్సరాలప్పుడు అక్కడికి వెళ్ళాడు అనుకో, ఇప్పుడు వీడు వయసు ఎంత అయి ఉంటుంది? 34 ఏళ్ళకి ఇచ్చాడండి. సగం చచ్చిపోయాడు. ఎందుకు? ఆల్రెడీ పెద్దది వచ్చిందిగా, దానికి పిల్లలు పుట్టారు 6, 7 ప్లస్ 1 అమ్మాయి ఒకటి, 7 పిల్లలు లేయ ద్వారా పుట్టారు. ఏముంటుంది బలం వీడి దగ్గర? బలం. సరే చూద్దాం 30వ అధ్యాయం 2వ వచనం. దేవుని ప్రేమించిన పిల్లారా, ఇక్కడ జరిగిన సందర్భం ఏంటంటే ఈ అమ్మాయికి పిల్లల పుట్ల. ఏది? అందంగా ఉన్న పిల్ల,